ముందుగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేయండి. ఈ విధంగా టీజీ వెబ్సైట్ అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు చూడండి, ఇక్కడ పైన పే ప్రాసెస్ యువర్ ఫీజ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చేయగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. కొంచెం స్క్రోల్ చేసి పైకి జరగండి. స్క్రీన్ పైకి జరిపితే మనకు ఎలా ఫీజు పేమెంట్ చేయాలి, ఎలా మనము స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కొరకు అనే సమాచారం ఇక్కడ ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం స్క్రోల్ చేయగానే చూడండి, ఇక్కడ స్టెప్ బై స్టెప్ మనం ఎలా ఫాలో చేయాలనేది ఇచ్చారు. పే ప్రాసెసింగ్, ఫీజు పేమెంట్, స్లాట్ బుకింగ్, అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఈ టోటల్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కావాలి. ఇప్పుడు ఫీజు పేమెంట్ చేద్దాం. ముందుగా మీరు టీజీ వెబ్సైట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాలి. నేను ఇక్కడ టైప్ చేస్తున్నా చూడండి. టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ను కూడా మనం ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్ ను కూడా ఇక్కడ మనము టైప్ చేయాల్సి ఉంటుంది. కొంచెం స్క్రీన్ పైకి జరుపుకొని మనము ఇక్కడ క్యాప్చా ఉంది కదా కింద బ్లూ లెటర్స్, ఆ క్యాప్చాను కూడా ఇక్కడ మనం జాగ్రత్తగా సేమ్ లెటర్స్ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ పే ఫీజ్ ఆన్లైన్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా మీ యొక్క స్క్రీన్ యొక్క ఆ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అని ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మన డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేవో అన్ని చెక్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేసుకొని పైకి రావాలి. పైకి వచ్చేసి స్టూడెంట్ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, మీ సేవలో దరఖాస్తు చేస్తే మనకు వచ్చిన సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఉంటుంది, అప్లికేషన్ నెంబరు. ఆ నెంబర్ని ఇక్కడ మనం మొదట క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ అన్న కూడా మనం టైప్ చేయాలి. ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, మీ సేవలో వచ్చిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా, దాని యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ను టైప్ చేసిన తర్వాత క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ నెంబర్ ను కూడా ఇక్కడ ఈ బాక్స్ లో టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఏ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే అక్కడ ఎంటర్ చేయాలి, లేదంటే అభ్యర్థి యొక్క స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ ను టైప్ చేయండి. తర్వాత స్టూడెంట్ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడిని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద మెయిల్ ఐడిని జాగ్రత్తగా ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ బటన్ కనిపిస్తుంది కదా, అక్కడ టిక్ మార్క్ చేయాలి. చేసి కింద సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే పేజీ ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు పేరు కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని పేరు, ఫాదర్ నేమ్ అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో చెక్ చేసుకొని ఇక్కడ పే యువర్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ టిక్ మార్క్ చేయాలి పేమెంట్ ఆప్షన్ లో. ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ టిక్ మార్క్ చేయండి. చేసి పే ఆన్లైన్, పే ఫీజు ఆన్లైన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చేయగానే మనకు క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు యూపీఐ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని క్యూఆర్ కోడ్ మీద సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కూడా పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేయగానే మనకు ఈ విధంగా పేజీ రీడైరెక్ట్ అవుతుంది. చూడండి, ఈ విధంగా పేమెంట్ కాగానే రీడైరెక్ట్ ప్రొసీడ్ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది కదా బ్లూ కలర్ లో. ఇక్కడ నుండి క్లిక్ చేస్తే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్లాట్ బుకింగ్ మనం ఈ విధంగా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేద్దాం. చూడండి, ఇక్కడ క్లిక్ చేయగానే మనకు స్లాట్ బుకింగ్ సంబంధించిన లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సేమ్ మొదట లాగిన్ చేసినట్టే
టీజీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ను, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా కొట్టి లాగిన్ చేసుకోవాలి. లేదంటే స్లాట్ బుకింగ్ మీద కొట్టినా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. హోమ్ పేజ్ ఉన్న స్లాట్ బుకింగ్ మీద కొట్టినా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుండి మనం కంపల్సరీగా లాగిన్ చేసుకోవాలి ప్రతిసారి. ఇప్పుడు కూడా మనం లాగిన్ చేద్దాం చూడండి. వెబ్సైట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేశాను. వెబ్సైట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా టైప్ చేశాను, డేట్ ఆఫ్ బర్త్ చేశాను. క్యాప్చా కూడా ఎంటర్ చేసి స్లాట్ బుకింగ్ మీద కొట్టాను. కొట్టగానే చూడండి సెలెక్ట్ కేటగిరీ అని కనిపిస్తుంది. ఇందులో ఎన్సీసీ క్యాండిడేట్సా, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ ఉందా, ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే ఆలని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్. మనకు మీరు మీ నియరెస్ట్ బై ఎక్కడ కాలేజ్ ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీ దగ్గర ఉన్న ఏరియాను మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకొని మీకు కావాల్సిన డిస్టిక్ లేదా మండలు ఎక్కడ ఉన్నదో చెక్ చేసుకొని అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని పాలిటెక్నిక్ కాలేజీలలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది కంపల్సరీ, ఎక్కువ శాతం. నేను ఇక్కడ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ లోనే స్లాట్ బుకింగ్స్ అన్నట్టు మీరు ఏ డేట్ నాడు చేయాలనుకున్నారో ఆ డేట్ ను క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 23వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు స్లాట్స్ ఉన్నాయి. మీకు ఏ డేట్ కావాలో, ఏ తేదీ నాడు కావాలనేది మీరు జాగ్రత్తగా చూసుకొని అక్కడ ఆ యొక్క డేట్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే చూడండి మనకు స్లాటింగ్ టైమ్స్ వచ్చాయి. ఏ టైం నుండి ఏ టైం వరకు స్లాట్స్ ఉన్నాయనేది ఇక్కడ మనకు చూపిస్తారు. మనకు చూడండి ఉదయం 9:30 వరకు, ఉదయం 9 నుండి 9:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి 3 గంటల వరకు స్లాట్స్ రెడీ అన్ని స్లాట్స్ అయిపోయాయి అన్నట్టు. ఈ రెడ్ లేకుండానే స్లాట్స్ ఉన్నట్టు. ఈ విధంగా ఉన్న కాడ మనము స్లాట్ ని చెక్ చేసుకొని దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసి చూడండి ఇక్కడ ఎస్ అని బటన్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయగానే కింద ఎస్ అని వచ్చేది. ఎస్ మీద క్లిక్ చేయండి. మొబైల్కి ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ మొబైల్ నెంబర్. ఈ మొబైల్ నెంబర్ కు స్లాట్ బుకింగ్ యొక్క వెరిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అక్కడికి ఎస్ఎంఎస్ అందుతాయి. ఆ విధంగా ఆ మెసేజ్ చూసుకొని మనము సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఈ టీజీ వెబ్సైట్ ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత పూర్తి చేసుకున్న తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. మీరు లాగిన్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే వెంటనే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.